ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎంత హెల్దీగా బేబీ ఉంటుంది? నార్మల్గా మనము కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళలో చూస్తూ ఉంటాం, కొంచెం తక్కువ పుడతారు, కొంతమంది చాలా హెల్దీగా పుడుతూ ఉంటారు. మరి ఐయుఐ ప్రొసీజర్ మంచి మెడికేషన్ మేము వాడాము, హెల్దీగా ఫుడ్ అంతా కూడా తీసుకున్నాం కదా, బేబీ బాగా హెల్దీగా పుడుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా మీరు మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో ఈ హెల్దీ బేబీకి సంబంధించి అంటే వెయిట్ పరంగా ఎలా ఉంటారు? జనరలీ వన్స్ టిల్ కన్సెప్షన్, టిల్ బేబీ ఫామ్ అయిన తననే మీకు ఆ ప్రాసెస్ అనమాట. దాని తర్వాత మీ బాడీలో ఇన్ జనరల్ ఐయుఐలో మేజర్గా మేము హార్మోన్స్ ఎక్కువ ఇవ్వమన్నమాట. జనరలీ ఒక ప్రొజెస్ట్రాన్ అనేది సపోర్టింగ్ హార్మోన్స్ మేబీ 8 వీక్స్ ఇస్తామన్నమాట. దాని తర్వాత బేబీకి ఏదైనా ప్రాబ్లం జరిగితే అది బికాస్ ఆఫ్ మెడిసిన్స్ కాదు. అండ్ దెన్ ఏదైనా ప్లసెంటాలో మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అండ్ దెన్ ప్లసెంటాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీ వెయిట్ తక్కువ పుట్టడానికి, బేబీ ముందే పుట్టడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ మీకు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ షుగర్, బీపీ, అదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం అన్నీ ఉంటే కూడా మీకు బేబీ తక్కువ వెయిట్ పుట్టడానికి, ముందు పుట్టడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో బేబీ వెయిట్ తక్కువ ఉంది, అబార్షన్ అయింది, దానికి ఐయుఐకు సంబంధం అంటే కాదు. సో ఈవెన్ ఇన్ ఐయుఐ బేబీస్లో, ఈవెన్ ఫర్ నార్మల్ కన్సెప్షన్లో కూడా మీకు అబార్షన్స్ అవుతుంది. ఈవెన్ ఇన్ ఐయుఐలో కూడా అబార్షన్స్ అవ్వచ్చు, అండ్ నార్మల్ కూడా బేబీ పుట్టచ్చు. సో దర్ ఈస్ నో రిలేషన్షిప్ యాక్చువల్లీ.